సో తెలంగాణలో 700 సంవత్సరాలుగా నిత్యం వెలిగే అఖండ దీపం శ్రీ సీతారామస్వామి దేవాలయం. ఇది కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో 1314 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణ సమయంలో వెలిగించిన నంద దీపం ఇప్పటికీ వెలుగుతూ ఉండడం విశేషం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం మీద చూడబోతున్నాం. ఈ ఆలయం గంభీరావుపేటలో ఉంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి గంభీరావుపేటకి దాదాపు 38 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఈ ఆలయం దాదాపు 700 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. సుమారు 1333వ సంవత్సరంలో నిర్మించారని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి ఆధారంగా గుడిలో ఉన్న గంటపై చెక్కబడి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం 1333 సాల్ అని ఉండటం ఆధారం. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడి ఉందని ఇక్కడి వాళ్ళు చెప్తుంటారు. ఆలయానికి ఈశాన్య దిక్కులో 16 స్తంభాలతో నిర్మించబడి ఉన్న కళ్యాణ మండపం అయితే ఉంటుంది. ఇక్కడే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి నిర్మించే సమయంలో వెలిగించిన నంద దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఈ నంద దీపాన్ని అఖండ దీపం అని కూడా అంటుంటారు. ఏదైనా మంచి పని చేసే ముందు వెలిగించే దీపమే ఈ అఖండ దీపం అని అంటుంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొండెక్కకుండా వెలుగుతూనే ఉంది ఈ దీపం. అప్పటి నుండి గ్రామ ప్రజలు, ఆలయ అర్చకులు ఈ దీపాన్ని కొండెక్కకుండా నిత్యం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ధూప దీప నైవేద్యాలతో పూజలు అందిస్తూ ఉన్నారు. మాషాఅల్లా.
కనిపిస్తుంది. కనిపించింది. అట్లా పరిసర ప్రాంతాలు ఒక రౌండ్ వేసుకొని హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం మీద చూడబోతున్నాం.